వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఒక పత్రిక ఉన్నది కనుక ఏది పడితే అది రాసేయవచ్చునని, తనను తాను ఒక మహానుభావుడిగా చాటుకుంటూ తనకు కిట్టని వారి మీద మాత్రం బురద చల్లుతూ బతికేయవచ్చునని అనుకుంటూ ఉన్నట్లు ప్రజలకు అనిపిస్తోంది. పత్రిక, ఛానల్ ఆయన సొంత ఆస్తి కాబట్టి ఎలాగైనా చెల్లుబాటు కావచ్చుగాక, కానీ ప్రజలు ఆయన వద్ద పనిచేసే కూలీలు కాదు. ఆయన చెబుతున్న ప్రతి మాటకి డూడో బసవన్నలా తలూపటానికి వారు సిద్ధంగా ఉండరు. ప్రజలకు సొంత ఆలోచన ఉంటుంది కాబట్టే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అత్యంత అవమానకరంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ బుద్ధి మారినట్టుగా కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో చంద్రబాబు నాయుడును బద్నాం చేయడానికి నానా అవాకులు చెవాకులు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన విలాపం ఏమిటో తెలుసా? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు నిలదీయటం లేదట. ముగిసిపోయిన ఒక సమస్య గురించి జగన్మోహన్ రెడ్డి అనుచితమైన రీతిలో విలపిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే కేంద్రం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి ప్రైవేటీకరించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అదే ఉక్కు శాఖ సహాయ మంత్రి మన రాష్ట్రానికే చెందిన శ్రీనివాస వర్మ ఈ విషయాన్ని పలుమార్లు ధృవీకరించారు. పార్లమెంటు సాక్షిగా కూడా కుమారస్వామి ఈ విషయం చెప్పారు. అయితే ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతున్నట్టుగా ప్రజల్ని భయపెట్టి ఆ భయంలోంచి చంద్రబాబు పట్ల ద్వేషాన్ని పుట్టించాలని అనుకోవటం జగన్మోహన్ రెడ్డి చవకబారుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పోనీ జగన్ చెబుతున్నట్టే చంద్రబాబు ఏమీ చేయలేదని అనుకుందాం. మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ఎక్స్లో పోస్టులు పెడుతూ కూర్చోవటమే ఆయన డ్యూటీ కాదు కదా. విశాఖకు ప్రధాని వస్తున్న నేపథ్యంలో తన పార్టీ వారు స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ రోడ్డెక్కి ఉద్యమం చేయాలని ఆయన ఎప్పుడైనా పిలుపు ఇచ్చారా? ప్రధాని వస్తున్నప్పుడు అని కూడా పక్కన పెడదాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించిన తర్వాత తాను అధికారంలో ఉన్న కాలంలో ఏనాడైనా తన పార్టీ వారిని ఆ దీక్షా శిబిరానికి పంపి మద్దతు తెలియజేశారా? ప్రధాని వస్తున్న సందర్భంలో కనీసం ఒక ఆయన దృష్టికి ప్లాంట్ అంశం వెళ్లేలా తమ పార్టీ తరపున కార్యక్రమం చేయాలని, రోడ్ల పక్కన కనీసం నల్ల రిబ్బన్లు ధరించి నిల్చోవాలని పిలుపునిచ్చారా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా తాను ఏమీ చేయకుండా ప్రభుత్వాన్ని నిందించడానికి జగన్ సాహసిస్తున్నారు. మోడీకి కించిత్తు కోపం తెప్పించే పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి భయం. తన పాపాలు ఏ కేసుల రూపంలో బయటకు వచ్చి మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అనే భయం. అందుకని తాను నోరు తెరిచి మాట్లాడరు. లేని సమస్య గురించి ప్రధాని నిలదీయలేదు అని చంద్రబాబుని నిందించడానికి మాత్రం ఆయన తగుదనమ్మా అంటూ ముందుకొస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు.